రేపే కృష్ణాష్టమి ప్లస్ శనివారం. ఇలాంటి అరుదైన రోజు మళ్ళీ రాదు. ఇంట్లో ఇలా పూజ చేస్తే అఖండ ఐశ్వర్యం మీ సొంతం 100%. హిందువులంతా ఎంతో వైభవంగా జరుపుకునే వేడుకల్లో శ్రీకృష్ణాష్టమి ఒకటి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం కృష్ణపక్షంలోని రోహిణీ నక్షత్రంలో కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 16వ తేదీన శనివారం నాడు కన్నయ్యను పూజించుకోవాలి. పవిత్రమైన కృష్ణాష్టమి, అది కూడా శనివారం రోజున రావడం చాలా అరుదైన శుభప్రదమైన ఘట్టం. ఈ పవిత్రమైన రోజున శ్రీకృష్ణుడిని ఆరాధించడం వల్ల అఖండ ఐశ్వర్యం, సుఖశాంతులు లభిస్తాయి. ప్రతికూల శక్తులు తొలగిపోవడమే కాకుండా శనిగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి. కృష్ణాష్టమి రోజున కృష్ణుడిని పూజించడం వల్ల మన ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ రోజున కృష్ణుడిని పూజించడం వల్ల మీ పిల్లలకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. జీవితంలో ఉన్నత స్థాయికి వెళతారు. కాబట్టి ఈ కృష్ణాష్టమి రోజున కృష్ణుడిని ఎలా పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి, ఎలాంటి మంత్రాలు చదవాలి, ఏం చేస్తే మంచి ఫలితాలు వస్తాయో, అలాగే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సాధారణంగా శనివారం రోజున శనీశ్వరుడిని పూజిస్తారు. కానీ ఈ రోజున కృష్ణాష్టమి కలిసి రావడం చాలా అద్భుతమైన విషయం. శ్రీకృష్ణుడు శనీశ్వరుడికి పరమ మిత్రుడు. కాబట్టి ఈ రోజున శ్రీకృష్ణుడిని పూజిస్తే శనీశ్వరుడు కూడా సంతోషిస్తాడు. శనిదేవుడి అనుగ్రహం వల్ల శని దోషాలు, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వంటి దోషాలు తొలగిపోతాయి. శ్రీకృష్ణుడు విష్ణువు అవతారం కాబట్టి ఆయన ఆశీస్సులతో అఖండ ఐశ్వర్యం, అపారమైన సంపదలు లభిస్తాయి. ఈ కృష్ణాష్టమి రోజున భక్తిపూర్వకంగా మీ మనసులో జై శ్రీకృష్ణ అని స్మరిస్తే చాలు, సకల పాపాలన్నీ నశించి మోక్షప్రాప్తి కలుగుతుందని స్కంద పురాణం వివరిస్తుంది. కృష్ణాష్టమి రోజున చంద్రుడు వృషభ రాశిలో ఉంటాడు. కాబట్టి కృష్ణాష్టమి రోజున రాత్రి సమయంలో ప్రతి ఒక్కరూ చంద్రుడికి నమస్కారం చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల శ్రీకృష్ణుని ఆశీర్వాదం మనపై ఉంటుంది. కృష్ణుడు జన్మించినప్పుడు ఎంతో శక్తివంతమైన అమృత ఘడియలు ఏర్పడ్డాయి. మళ్ళీ ఇన్నేళ్లకు ఈ సంవత్సరంలోని కృష్ణాష్టమి రోజున అమృత ఘడియలు పునరావృతం కావడం ఎన్నో జన్మల అదృష్టమని వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి ఇంతటి పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ ఆ శ్రీకృష్ణుడిని పూజించి మీ జన్మ ధన్యం చేసుకోండి. ఈ రోజున కృష్ణుడిని పూజిస్తే గోదానం చేసిన పుణ్యఫలితం, కురుక్షేత్రంలో బంగారం దానం చేసిన పుణ్యఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కృష్ణాష్టమి రోజున ఇంట్లో పూజ చేసేవారు బాలకృష్ణుడిని ఇంటికి ఆహ్వానిస్తూ మీ ఇంటి గుమ్మం బయట నుంచి మీ పూజ గది వరకు కృష్ణుని పాదాలను ముగ్గుతో గీయాలి. ఈ సంవత్సరం శనివారం రోజున కృష్ణాష్టమి వచ్చింది. శనివారం కృష్ణాష్టమి రావడం చాలా శుభసూచకం. ఈ కృష్ణాష్టమి రోజున పూజ చేసేవాళ్ళు ఉదయం నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పూజా స్థలాన్ని శుభ్రం చెయ్యాలి. కృష్ణాష్టమి రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని పాలను పోసి ఆ నీటితో స్నానం చెయ్యండి. కృష్ణాష్టమి రోజున ఇలా స్నానం చేసిన వారికి జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. కృష్ణాష్టమి రోజున మీ ఇంటికి కృష్ణుడి విగ్రహాన్ని తెచ్చుకొని ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది. కృష్ణుని విగ్రహం లేని వాళ్ళు ఒక కలశం మీద కొబ్బరికాయను పెట్టి కొబ్బరికాయ చుట్టూ పసుపు వస్త్రం వేసి కన్నయ్య రూపంగా భావిస్తూ ఇంట్లో పూజలు చేసుకోవచ్చు. శ్రీకృష్ణుడికి పట్టు పీతాంబరాలు, ముత్యాల హారాలు, నెమలి పింఛం, తులసిమాలతో అలంకరించాలి. పూజలో నైవేద్యంగా కృష్ణుడికి ఇష్టమైన పాలు, వెన్న, మీగడ, పండ్లు వీటిలో ఏదో ఒక దానిని శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది. మరికొందరు కృష్ణుడికి నైవేద్యంగా బాలింతలకు పెట్టే మినపపిండి, పంచదార కలిపి పెడతారు. కృష్ణుడు అప్పుడే జన్మించాడు
కాబట్టి ఆయన తల్లిని బాలింతరాలుగా భావిస్తూ ఈ ఆచారం మొదలైంది. కృష్ణాష్టమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న అష్ట కష్టాలన్నీ తొలగిపోయి కృష్ణుని అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలు లభిస్తాయి. అదేవిధంగా శనీశ్వరుడి మంత్రమైన ఓం శం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయటం వల్ల శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఈ రోజున పూజ చేసేటప్పుడు శ్రీకృష్ణుడు శనీశ్వరుడిని ప్రత్యేకంగా పూజించాలి. పూజలో కృష్ణ అష్టోత్తరం, విష్ణు సహస్రనామం, శ్రీకృష్ణుడి మంత్రాలు పఠించాలి. ఈ రోజున ఉపవాసం చేయడం చాలా ముఖ్యం. ఉపవాస దీక్షతో శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. సాయంత్రం చంద్రదర్శనం తర్వాత ఉపవాసం విరమించడం మంచిది. తులసిమాలతో శ్రీకృష్ణుడి మంత్రాన్ని జపించడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయి. తులసిని శ్రీకృష్ణుడి పూజలో ఉపయోగించడం వల్ల అపారమైన పుణ్యం లభిస్తుంది. ఈ కృష్ణాష్టమి రోజున కృష్ణుని ఆలయాలకు వెళితే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున ప్రతి ఒక్కరూ కృష్ణుని ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజను చేయించుకోండి. గుడిలో ఈ పూజను చేయించుకున్న వారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి రోజున ఇంట్లో ప్రతి ఒక్కరూ పాలమేగడను కానీ వెన్నను కానీ తినాలి. ముఖ్యంగా మీ పిల్లలకు పాలమేగడను తినిపించండి. కృష్ణాష్టమి రోజున ఇంట్లో పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో కొన్ని తులసి ఆకులను తప్పనిసరిగా పెట్టుకోవాలి. పూజ చేసేవాళ్ళు ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత 2 తులసి ఆకులను తినండి. ఎందుకంటే ఈ కృష్ణాష్టమి రోజున తులసిలో దైవశక్తి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి కృష్ణాష్టమి రోజున తులసి ఆకులను తినడం వల్ల మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. ఈ రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేసి సాయంత్రం 5 గంటలకు మళ్ళీ పూజ చేయడం చాలా మంచిది. ఉపవాసం చేసేవారు రాత్రి 11 గంటల 59 నిమిషాలకు చంద్రదర్శనం తరువాత ఉపవాసం విరమించడం చాలా మంచిది. ఆగస్టు 16వ తేదీన రాత్రి 12 గంటలకు శ్రీకృష్ణుడు జన్మించిన అమృత యోగం ఏర్పడింది. కాబట్టి ఈ అర్ధరాత్రి సమయంలో మాత్రం మీ ఇంటి పెద్ద ఎవరైనా సరే మనసులో జై శ్రీకృష్ణ అని 3 సార్లు అనుకుంటే చాలు. ఆ కృష్ణుని అనుగ్రహం మీ కుటుంబం మీద ఉంటుంది. ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి రోజున మీ ఇంటికి కృష్ణుడి విగ్రహాన్ని తెచ్చుకుంటే మీ పిల్లలకు చాలా మంచి జరుగుతుంది. మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు. కృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ కృష్ణాష్టమి రోజున గుడిలో ఉన్న కృష్ణుడికి తులసిమాలను సమర్పిస్తే మీ ఇంటికి చాలా మంచిది. ఈ కృష్ణాష్టమి రోజున 3 తమలపాకులను తీసుకొని ఒక్కో ఆకుపై గంధంతో జై శ్రీకృష్ణ అని రాసి మీ పూజ గదిలో పెట్టి పూజ చెయ్యండి. పూజ పూర్తయిన తర్వాత ఈ తమలపాకులను తీసి మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేయటం వల్ల మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోయి ధనాదాయం బాగా పెరుగుతుంది. మీ జీవితంలో అష్టదరిద్రాలు పోయి సుఖ సంతోషాలు ఏర్పడతాయి. అలాగే కృష్ణాష్టమి రోజున కృష్ణుని విగ్రహానికి రాఖీ కడితే చాలా మంచిది. శ్రీకృష్ణుడికి గోవులు అంటే చాలా ఇష్టం. కాబట్టి కృష్ణాష్టమి రోజున మీకు వీలైతే గోమాతకు 2 అరటి పండ్లను పెట్టి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే శ్రీకృష్ణుడికి నెమలి ఈకలు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఒక నెమలి ఈకను మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు. మరీ ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి రోజున నెమలి ఈకను ఇంటికి తెచ్చుకుంటే మీ భర్త సంపద బాగా పెరుగుతుంది. ఇంట్లో డబ్బు కొరతే ఉండదు. కృష్ణాష్టమి రోజున జాజి పూలతో కృష్ణుడిని పూజిస్తే ఉద్యోగంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. పారిజాత పూలతో పూజిస్తే 12 రకాల కాలసర్పదోషాలు తొలగిపోతాయి. గులాబీ పూలతో పూజిస్తే శ్రీమంతులు అవుతారని వేద పండితులు చెబుతున్నారు. మల్లెపూలతో పూజిస్తే అనారోగ్య సమస్యలు ఇట్టే నయమవుతాయి. గన్నేరు పుష్పాలతో పూజిస్తే ఇంట్లో సుఖ సంతోషాలు ఏర్పడతాయి.
జిల్లేడు పూలతో ఆరాధిస్తే భోగభాగ్యాలు వరిస్తాయి. సంతానం లేని దంపతులు ఈ రోజున శ్రీకృష్ణుడిని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. శ్రీకృష్ణుడిని ఉయ్యాలలో పెట్టి ఊయల ఊగుతూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి. కృష్ణుడికి పాయసం, వెన్న నైవేద్యంగా సమర్పించి ఈ ప్రసాదాన్ని దంపతులు భక్తి శ్రద్ధలతో స్వీకరించాలి. ఇలా చేయటం వల్ల శ్రీకృష్ణుడి ఆశీస్సులతో మంచి సంతానం లభిస్తుంది. ఈ రోజున చేసిన పూజలు మీకు అఖండ ఐశ్వర్యాన్ని, సుఖశాంతులను ఇస్తాయి. రేపు కృష్ణాష్టమి శనివారం రోజున దానం చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజున నల్లని నువ్వుల నూనె, నల్లని వస్త్రాలు లేదా నిరుపేదలకు భోజనం దానం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. శనీశ్వరుడు శ్రీకృష్ణుని పరమ భక్తుడు. పురాణాల ప్రకారం శనీశ్వరుడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు చేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఆయనకు సకల లోకాలపై ఆధిపత్యం, ప్రజలకు వారి కర్మల ప్రకారం ఫలితాలు ఇచ్చే అధికారం ఇచ్చాడు. కానీ శనీశ్వరుడు శివుడిని తన గురువుగా మరియు విష్ణువును తన ఆరాధ్య దైవంగా భావించాడు. అందుకే శనివారం నాడు శ్రీకృష్ణుణ్ణి ఆరాధిస్తే శనీశ్వరుడు కూడా సంతోషిస్తాడు. ఈ రోజున పూజలు చేయడం వల్ల కృష్ణుడి అనుగ్రహంతో పాటు శనిదేవుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.